బైబిల్ 7 ఘోరమైన పాపాలు. అందులో మొదటిది లస్ట్, అంటే శారీరకమైన పాపము. ఇది మనందరము ఎరిగి ఉన్నాము, కానీ దీని నుంచి బయటపడడానికి చాలామంది ఇంకా సఫర్ అవుతూ ఉన్నారు. సో మత్తయి 5:28 మన హృదయాన్ని మనము జాగ్రత్త పరుచుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సో దాట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిన్. రెండో రకమైన పాపం ఏంటో తెలుసా? గ్లూటనీ, అంటే ఓవర్గా తింటూ ఉంటారు కంట్రోల్ లేకుండా. సామెతల గ్రంథము 23:20 యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ బాడీ, అంటే ఏది పడితే మన బాడీకి అది ఇంటేక్ ఇవ్వటం కాదు, కానీ ఒక డిసిప్లిన్డ్గా మనం తినాలి, లేకపోతే అది కూడా పాపమే. మూడో పాపం ఏంటో తెలుసా? ప్రైడ్ అంటే గర్వము. సో గర్వము ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం అప్పటి నుంచి అణిచివేయబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు 4:6 నుంచి ప్రైడ్ సేస్ ఐ డోంట్ నీడ్ గాడ్. సో గర్వం ఉంటే మనకి ఏమనిపిస్తుందంట? నాకు దేవుడు అవసరం లేదు అని అనిపిస్తుందంట. సో హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తావో అప్పుడు దేవుని కృప నీ వెంబడి వస్తుంది. 4వ రకమైన పాపం ఏంటో తెలుసా? స్లాత్ అంటే లేజినెస్. సో మనం స్పిరిచువల్ లేజినెస్ కోసం మాట్లాడుకుందాం. సో స్పిరిచువల్గా నువ్వు లేజీగా ఉంటే, అంటే ప్రార్థన చేయలేకపోవడం. ఎవరైతే వాయిదాలు వేస్తూ ఉంటారో, రోమియోలకు రాసిన పత్రిక 12:11 ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ప్రేయర్లెస్ లైఫ్ లీడ్స్ టు పవర్లెస్ లైఫ్. సో ప్రార్థన లేమి కూడా పాపమే. నెక్స్ట్ 5వ రకమైన పాపం ఏంటో తెలుసా? వ్రాత్, అంటే అన్కంట్రోల్డ్ యాంగర్. ఊరికే కోపం వస్తుందా? యాకోబు 1:20 నుంచి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అంటే నీకు కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ప్రార్థన చేయమంటున్నాడు. డూ నాట్ రియాక్ట్ ఎట్ దట్ టైం. నెక్స్ట్ 6వ పాపం ఏంటో తెలుసా? గ్రీడ్, అంటే ఇంకా అత్యాస అనమాట. సో నాకు ఇంకా కావాలి, ఉన్నదానికంటే నువ్వు ఎక్కువ కావాలని ఆలోచిస్తున్నావా? 1 తిమోతి 6:10 గివ్ జనరస్లీ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే డబ్బు వెనకాల పరిగెడితే కనుక అది కూడా పాపమే. అండ్ లాస్ట్ 7వ పాపం ఏంటో తెలుసా? ఎన్వీ, అంటే కంపారిజన్ విత్ అదర్స్. నువ్వు ఎప్పుడైతే పక్కన నాకంటే ఎదుగుతున్నారు, పక్కన నాకంటే బాగుపడుతున్నారు అని నువ్వు కంపేర్ చేస్తూ ఉంటావు, అది కూడా దేవుడు పాపమే అని సామెతలు 14:30 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్, బికాస్ కంపారిజన్ కిల్స్ యూ. ఫైనలీ ఇవన్నీ చిన్ని పాపాలని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో, కానీ ఇవన్నీ చాలా ఘోరమైన పాపాలని దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. సో chose holiness and chose Christ. If you want such reminders, kindly follow our page and share. God bless you all.